హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? కొంచెం స్పీడ్గా మాట్లాడుతున్నాను, ఏమనుకోకండి. ముందుగా మా ముగ్గు చూసేయండి ఎలా ఉందనేది ఒక చిన్న కామెంట్ చేయండి ప్లీజ్ అండి. ప్రతి ఒక్కరు అయితే వీడియోలో అయితే మంచిగా చూస్తున్నారనమాట. చూస్తున్నారు కానీ ఒక్క చిన్న లైక్ ఇవ్వడం అయితే మర్చిపోతున్నారు. ప్లీజ్ మాలాంటి వాళ్ళని కూడా కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తే మాకంటూ కొంచెం మీరందరూ సపోర్ట్ చేసిన వాళ్ళే అవుతారు. ముందు ముందు వీడియోస్లలో మేమేమిటి, మా బతుకులు ఏమిటి, ఎందుకు ఈ యూట్యూబ్ వీడియోస్ పెడుతున్నాము, ఎందుకు ఇంత కష్టపడి వీడియోస్ చేస్తున్నాము అనేది మీకు అందరికీ త్వరలోనే తెలుస్తుంది. అప్పుడు మీరు కూడా మంచిగానే అక్కకు లైక్ ఇవ్వడం మంచిదే అని మీరు కూడా అనుకుంటుంటారు. ప్రతి ఒక్కరు కొత్తగా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అబ్బా. సబ్స్క్రైబ్ చేసుకొని ఒక్క చిన్న లైక్ మరీ అడుగుతున్నాను, ఒక్క చిన్న లైక్ అయితే ఇవ్వండి. కొంతమందికి అయితే నేను ఏదైనా షార్ట్ వీడియోస్ కామెంట్ పెడుతూ ఉంటారు కదా, వాళ్ళకైతే మరీ అడుగుతాను. అంటే ఒక చిన్న మళ్ళీ రిప్లై కామెంట్ కూడా పెడతాను. ప్లీజ్ అండి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి అని. వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఏ వీడియోస్ వచ్చినా కూడా ఫుల్ వీడియోస్ కానీ షార్ట్ వీడియోస్ కానీ నేను ప్రతి ఒక్కరికి లైక్ చేస్తాను, కామెంట్ చేస్తూ ఉంటాను. ప్రతి ఒక్కరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. కానీ ఈరోజు నాకు లైక్స్ కామెంట్స్ రాకపోవచ్చు, రీచ్ లేకపోవచ్చు, కానీ ఏదో ఒక రోజు తప్పకుండా రీచ్ అయితే ఉంటుంది. నా సబ్స్క్రైబర్లకి కొంచెం మంచిగానే రీచ్ ఉండాలి, కానీ ఎందుకో ఇట్లా అయిపోయింది. కానీ లేండి, కష్టం అదే ఏదో అంటారు కదా, ఎన్నెల కొన్నాళ్ళు చీకటి కొన్నాళ్ళు, అది అట్లా అనమాట. నాకు ఇప్పుడు చీకట్లో ఉన్నాను. తప్పకుండా ఏదో ఒక రోజు వెలుగు వస్తుందని నేను మనసులో అనుకుంటున్నాను. నేను బాగుండాలి, మీరందరూ బాగుండాలని కూడా అనుకుంటున్నా. అయితే ఈ మాటలు ఎవరికైనా తప్పుగా అనిపించింటే క్షమించండి, ముందుగానే చెప్తున్నాను. ఇంకా వీడియో అయితే ఏమిటంటే, ఈరోజు ఎట్లా గ్యాస్ పై కడిగేసాను కదా అని మంచిగా ముగ్గేసి పెట్టేశాను. బయట అయితే పొద్దున్నే ముగ్గేసాను, సామాన్లు కడిగేసి బండలన్నీ ఎక్కడక్కడ కసువులన్నీ ఊడ్చేసుకొని అంతా నీట్ చేసేసి ఇల్లంతా ఇంకా కాసేపు అలా కూర్చోన్నప్పుడు ఇంకా మతికొచ్చేసింది అనమాట. అసలు ఈ తప్ప అయితే ఇంకా ఒక నెల నుంచి నేను డబ్బులు నెల అన్నమాట. ఈ బాక్స్ ఎందుకు తీసుకున్నానంటే ఇంకా నెల ఈరోజు 1వ తారీఖు ఓపెన్ చేస్తే మళ్ళీ 1వ తారీఖు వరకు నేను ఇలా మిషన్ డబ్బులు కానీ, మా ఆయన రోజు కొంత డబ్బులు అంటే ఒక 100 అయితే ఖచ్చితంగా 100 అయితే ఇస్తాడనమాట. ఆ 100 డబ్బులు కానీ, మిషన్ డబ్బులు కానీ, ఇంకా ఏదైనా కూడా మిగిలిన డబ్బులు కానీ ఇవన్నీ నేను 1వ తారీఖు నుంచి మళ్ళీ 1వ తారీఖు వరకు ఇలా సేవ్ చేసి పెడతానమాట. సేవ్ చేస్తే ఇవైతే నాకు చాలా అవసరం వస్తాయండి. ఎన్ని అవసరాలంటే నిజంగా చెప్పలేను. నాకైతే మంచిగా సేవింగ్ అవుతాయి అన్నమాట. దీంట్లో కొంచెం డబ్బులు కూడా మిగులుతాయి ఒక్కొక్కసారి అయితే నాకు అంత మంచిగా అనిపిస్తుంది. అయితే ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంది అంటే, శారీ కుచ్చుళ్ళు వచ్చినప్పుడు కానీ, ఫాల్స్లు ఎక్కువ వచ్చినప్పుడు కానీ, నుంచి వచ్చేసి జాకెట్లు ఇవి ఏదైనా కానీ స్టిచ్చింగ్ కొంచెం ఎక్కువ ఉన్నప్పుడు ఎక్కువ డబ్బులు వస్తాయన్నమాట. నాకు తక్కువ ఉన్నప్పుడు ఇట్లా తక్కువే వస్తాయన్నమాట. ఇవన్నీ ఏం చేస్తానంటే, నేను మా అమ్మ వ్యాపారం చేసేదాన్ని, నేను అన్ని చిల్లర్లు అన్నీ మా అమ్మకి ఇచ్చేసి ఓన్లీ 200 కాగితాలు కానీ 100 కాగితాలు కానీ ఎక్కువ ఇప్పించుకుంటాను. 500 అట్లా ఎక్కువ ఇప్పించుకుంటాను. ఒక్కొక్కసారి తక్కువే అనమాట. ఒక్కోసారి మంచిగా వస్తుంది, మంచిగా రీచ్ అవుతుంది, ఒక్కోసారి తక్కువ వస్తుంది అనమాట. అని చెప్పేసి ఈసారి అయితే మా అమ్మకు చాలా వచ్చాయి 200 కాగితాలు అని చెప్పేసి అన్నీ తెచ్చుకొని మా అమ్మకు చిల్లర్లన్నీ మా అమ్మకి ఇచ్చాను. ఎందుకంటే మా అమ్మకి వ్యాపారానికి మంచిగా సరిపోతుంది అని చెప్పేసి మా అమ్మకి ఇచ్చాను. ఇక్కడ నేను 200 కాగితాలు అన్నీ తెచ్చేసి డబ్బాలో వేసుకున్నాను. ఈరోజు అయితే ఇంకా నాకు ఈ వీడియో తీసి కూడా 1వ తేదీ తీసేసాను అనమాట. 1వ తేదీ నుంచి నాకు 10వ తేదీ లోపు ఆ డేట్ లోపు ఇంకా కట్టాల్సినవి నేనైతే కొన్ని బాధ్యతలు అయితే చిన్న బాధ్యతలు లేండి. మా ఆయన అంత పెద్ద బాధ్యతలు కాకపోయినా ఆయనకు చిన్న ఏదో ఉడతా బత్తి అంటారు కదా, అట్లా అనుకోండి, అట్లా హెల్ప్ అయినా చేయొచ్చు అని చెప్పేసి ఇంకా నేను ఇట్లా అన్నీ తీసుకున్నాను అనమాట. వీటితో నేను కొన్ని మా ఆయనకు షేర్ చేసుకొని చూసుకుంటూ ఉంటానన్నమాట. ఇంట్లో ఏదైనా కూడా కొంచెం హెల్ప్ చేసుకుంటూ మా ఆయన కొంచెం షేరింగ్గా ఉంటుంది అనమాట. అట్లా చేస్తూ ఉంటాను. ఇవన్నీ అయితే ఇంకా నేను ఈరోజు డబ్బులన్నీ ఈరోజు కాదులేండి, వీడియో తీసి కూడా 1వ తేదీ తీసేసాను. ఈరోజు పెట్టడం కొంచెం లేట్ అయింది. అదేంటి అక్క నువ్వు ఇన్ని రోజులు డబ్బులు వీడియోలు పెట్టలేదు కదా, ఇప్పుడు ఎందుకు పెడుతున్నావని అనుకుంటున్నారా? నేను చాలా వీడియోస్ చూస్తూనే ఉన్నాను. మనీ సేవ్ అని చాలామంది మన బ్లాగ్ చేసే వాళ్ళే చాలామంది పెడుతున్నారు. నేను ఎందుకు పెట్టకూడదు, ఎలాగో నేను చేస్తూ ఉంటాను కదా, అంటే డబ్బులు ఎత్తి పెట్టుకోవడం కానీ, ఇంట్లో ఆ డబ్బులు ఏ ఖర్చులకు ఎట్లా వాడుతున్నాను అనేది కానీ ఇవన్నీ ఎత్తి పెడుతూనే ఉంటాను, చేస్తూనే ఉంటాను కదా, నేను ఎందుకు వీడియో చేయకూడదు అనేది ఒక చిన్న ఆలోచన అయితే వచ్చింది. సరేలే ఒకసారి చేసి పెడితే ఎవరొకరు చూస్తూనే ఉంటారు కదా, ఏదైనా మంచి సజెషన్ అయితే నాకు ఇస్తారు కదా అని చెప్పేసి ఇలా
వీడియో అయితే చేయడం జరిగింది. ఈసారి అయితే ఒకటి 500 కాగితము 500 అంటే వద్దులేండి, ఇంగ్లీష్ నాకు పెద్దగా రాదు. అదే 500 కాగితం ఒకటి వచ్చేసింది. ఇంకా మిగతా ఇట్లా అన్నీ వచ్చేసాయి అన్నమాట. ఇంకా అన్నీ తీస్తూ అన్నీ ఎంచుతూ ఉన్నాను అన్నమాట. ఎంత వచ్చింది, ఎంత ఉంది, ఏంటి అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకొకటి ఏంటంటే, ఈ డబ్బులు నేను ఏమేమి మా ఆయనకు కొంచెం అన్నాను కదా, నేను కొంచెం హెల్ప్ చేస్తాను మా ఆయనకు, అంటే చాలా కాదు కొంచెం హెల్ప్ చేస్తానని చెప్పాను కదా. ఈ డబ్బులు నేను ఏదానికి మా ఆయనకి హెల్ప్ చేస్తాను అనేది కామెంట్ అయితే చేయండి. ఇది ఏం చేశాడంటే మా చిన్నోని డబ్బులు అనమాట. వాళ్ళ జేజీ ఇచ్చినప్పుడు వాళ్ళ జేజీ ఊరికి వెళ్తూ ఆ డబ్బులు ఇచ్చాడు. వాడు ఏం చేశాడంటే ఇట్లా పట్టుకొని ఇగ్గేశాడు అనమాట. ఆ నోట్ అయితే అట్లా చినిగిపోయింది. దాన్ని అతికిద్దామంటే అస్సలు అట్లే పోయింది. కానీ ఆ రోజు ఎక్కడో ఒక దిక్కు పడేస్తారని చెప్పేసి దాన్ని అయితే మంచిగా అట్లా పెట్టేశాను. అట్లా పెట్టేసి డబ్బాలో వేసి పెట్టాను. ఇంకా దానికి ఏదో ఒకటి చేయాలి అని చెప్పి అట్లే ఉన్నాను అనమాట. ఇది అండి ఈరోజు డబ్బుల వీడియో అయితే. ఇంకా ఈ డబ్బులు ఇవన్నీ ఎంచుకొని ఇవన్నీ చూసుకొని తర్వాత ఇంకా నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను అనమాట. ఇక్కడే మా అమ్మ వాళ్ళ ఇల్లు కూడా దగ్గరే అని సరేలేని మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తాను. ఇంకా మా తమ్ముని భార్య అయితే అన్నం చేసింది. మంచిగా చింతాకు పప్పు, శనక్కాయల కారం, శనక్కాయల పొడి అనమాట. శనక్కాయ విత్తనాల పొడి, కారం, చింతాకు పప్పు ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇవన్నీ ఉంటే సరేలే తినేసి ఇంకొకటే తినేసి వెళ్దురు, అది నాకు కాలుతుంది అని చెప్పింటే ఇంకా సరేలే అని ఇంకా నేను కూడా కూర్చున్నాను అనమాట. కూర్చుంటే ఇంకా మా పిల్లలందరూ వచ్చేసారు. ఇంక అందరూ కూర్చున్నారు. మంచి గట్టి పప్పు అనమాట, చింతాకు పప్పు చాలా బాగుంది. ఏదైనా కూడా మంచి టేస్టీగా చేస్తుంది అనమాట. నిజంగా ఆడబిడ్డలు కానీ తమ్ముని భార్యలు కానీ వదినలు కానీ ఉన్నప్పుడు చాలా అదృష్టం ఉండాలండి వాటికి కూడా. నా ఆడపడుచులలో నా తమ్ముని భార్య నాకు చాలా ఇష్టము. ఎందుకంటే నా తమ్ముని భార్య అనే కాదండి, ఒక స్నేహం కానీ ఒక ఏదైనా కూడా ఆడపడుచులు అనే కానీ ఒక ఏదైనా బంధం ఉన్నప్పుడు కొంచెమన్నా ఉండాలి. అలాంటి వాటిలో నేను కొంచెం అదృష్టవంతురాలని. ఎందుకంటే ఇప్పటి వరకు అయితే మటుకు మా ఇద్దరి మధ్యలో ఏ కొటాట రాలేదండి. ఎప్పుడు మేము గొడవ పడిందే లేదు. మంచిగానే ఉన్నాం. ఎప్పుడైనా నేను అడిచినా కూడా తను సీరియస్ తీసుకోదన్నమాట. మా వదిన ఏదో కోపంలో ఉందిలే అని చెప్పేసి మంచిగానే పక్కకు వెళ్తుంది. మళ్ళీ వచ్చేసి అలా ఏమన్నా విడిచిపెడుతుందా, మళ్ళీ వచ్చేసి లేదు నువ్వు పలాందానికి నన్ను అన్నావు, నాతో కొట్టాడావు అని చెప్పేసి మళ్ళీ మాట్లాడుతుంది. అట్లా అనమాట. మా ఇద్దరు అండర్స్టాండింగ్ అయితే అట్లా ఉంటుంది. చాలామందికి చాలా తక్కువ అండర్స్టాండింగ్ ఉంటుంది. మా ఇద్దరికైతే మంచిగానే ఉంటుంది. ఇలా అనమాట మా ఇద్దరి ఆడపడుచు వదిన బంధం అయితే ఇట్లా అనమాట. ఎవరో ఒకరు ఏమనుకున్నా కూడా కొంచెం అడ్జస్ట్ అయిపోతాం అనమాట. అందుకే ఇన్ని రోజులు స్నేహంగానే ఉన్నాము. ఈరోజు అయితే వచ్చేసి ఏం చేశానంటే తలకాయ కూర, అలాగే వచ్చేసి కలర్ రైస్ అంటే తిరువాత అన్నము, తలకాయ కూరను వేపుల్లాగా చేస్తారు కదా, అట్లా చేసి పెట్టేశాను అనమాట. ఇంకా మా ఆయన అయితే మొన్న మేము లక్కిరెడ్డిపల్లికి వెళ్ళాం కదా, అక్కడైతే సరిగ్గా తినలేదు. ఇంకా తలకాయ కూర అయితే తీసుకొని వచ్చారు. ఇంకా సోమవారం అయితే మేము అస్సలు తినమండి. సరేలే అని చెప్పేసి ఇంకా మంగళవారం అయితే వండి పెట్టేశాను. ఇది ఒకరోజు వీడియో కదనమాట, 2 రోజులు వీడియో. అప్పుడు కొంచెం ఇలా ఫుల్ వీడియో అయిపోయింది. ఈ వీడియో ఇలా పెట్టేస్తున్నాను అనమాట. మీలో తలకాయ కూర ఎంతమందికి ఇష్టం, ఎలా చేయాలి అనేది కూడా ఒక చిన్న కామెంట్ అయితే చేయండి. మొత్తానికైతే ఇంకా అందరం వడ్డించుకొని ఇక్కడ తింటూ ఉన్నామన్నమాట. ఏదైనా కూడా మంచిగా కలరు, కారము ఇవన్నీ మంచిగా వేస్ట్ చేసుకుంటే బాగుంటుంది. ఆ రోజు మా పిల్లలు కూడా సరిగ్గా తినలేదని చెప్పేసి ఈరోజు అయితే మంచిగా చేశాను అనమాట. నిజం చెప్తున్నాం, మా ఆయనకు నా చేతితో ఏదైనా ఇష్టమైనది ఏది ఉందంటే తిరువాత అన్నము, యాటకూర కానీ లేదా ఇట్లా తలకాయ కూర కానీ మంచిగా చేస్తే మటుకు ఆ రోజు నాకు మంచి కాంప్లిమెంట్ ఇస్తాడు. మిగతా రోజులు ఇస్తాడో ఏడో తెలియదు కానీ కూర అన్నం మంచిగా చేస్తే అలా ఇస్తాడనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.